సినీ పరిశ్రమకు పట్టిన చేడ పురుగు పైరసీ. కోట్లాది రూపాయల పెట్టుబడి, వందల మంది కష్టానికి గండి కొడుతూ పైరసీ సినిమా రంగానికి అతిపెద్ద సమస్యగా మారింది. సినిమా అలా విడుదలవుతుందో లేదో ఇలా పైరసీ ప్రింట్లను పెడుతూ పైరసీ మాఫియా నిర్మాతల ఆదాయాన్ని దెబ్బతీస్తోంది. సినిమా డిజిటల్ హంగులు అద్దుకోవడంతో ఈ రక్కసి కోరలు మరింత విస్తరిస్తున్నాయి. చిన్న పెద్ద, ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే పైరసీ చిత్రాలు హల్చల్ చేస్తున్నాయి. ఓటీటీ మార్కెట్ను కూడా దెబ్బతీస్తున్నాయి. మరి పైరసీని అడ్డుకునేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన సెల్ ఏం చేస్తుందో తెలుసా? ఓ అగ్ర హీరో సినిమా విడుదలైన రోజు అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లో బొమ్మ పడింది. బ్లాక్ బస్టర్ టాక్ బయటకొచ్చింది. కట్ చేస్తే 24 గంటలు కాకముందే ఆ సినిమా హై క్వాలిటీతో నెట్టింట కనిపించేసరికి పరిశ్రమంతా అవాక్కైంది. ఇంకో హీరో సినిమా విడుదలైన 2 రోజుల్లోనే ఓ ఆర్టీసీ బస్లో హెచ్డీ ప్రింట్తో ప్రదర్శించారు. వాట్సాప్లో లింకులు, టెలిగ్రామ్లో షేరింగ్లు, యూట్యూబ్లో ముక్కలు ముక్కలుగా సినిమా. అయినా సరే అన్నీ భరించి ఓటీటీకి ఇచ్చిన క్షణమే సర్వర్లోకి చొరబడి మరీ కొల్లగొడుతున్నారు. ఇది పైరసీ మాఫియా సినీ పరిశ్రమకు విసురుతున్న సవాళ్లు. కోట్ల రూపాయల పెట్టుబడిని గంటల వ్యవధిలో ఆవిరి చేస్తోంది ఈ మాఫియా. పైరసీ దెబ్బకు గత ఏడాది దేశవ్యాప్తంగా 22,400 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో 13,700 కోట్ల రూపాయలు థియేటర్లు నష్టపోగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు 8,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఓ అధ్యయనంలో తేలింది. నిజానికి భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా స్థానం మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సినిమాలను అందిస్తోందని టాలీవుడ్ పేరు సంపాదించిన పైరసీ వలలో చిక్కి ఉక్కిరిబిక్కిరవుతోంది. టాలీవుడ్లో ఏటా సుమారు 300 సినిమాలు విడుదలైతే అందులో నిర్మాతలకు, పంపిణీదారులకు, సినిమాపై ఆధారపడ్డ వాళ్లకు లాభాలు తెచ్చిపెట్టేవి 20 నుంచి 25 సినిమాలే ఉంటాయి. అయితే అందులో ఘన విజయం సాధించిన చిత్రాలకు కూడా వసూళ్ల పరంగా ప్రతికూలత ఎదురవుతోంది. కారణం విడుదలైన రోజే ఆ చిత్రాలు పైరసీ బారిన పడటం. అభిమానులు మినహాయిస్తే థియేటర్లో చూద్దామని భావించిన ప్రేక్షకుడికి పైరసీ ప్రింట్ దొరకడంతో డౌన్లోడ్ చేసుకుని చూడటం థియేటర్ వసూళ్లపై ప్రభావం చూపుతోంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా క్షణాల్లో అత్యంత నాణ్యమైన ప్రింట్ పైరసీ సైట్లలో కనిపించడంతో ఓటీటీ సంస్థలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఒకప్పుడు థియేటర్లలో సినిమాలను రికార్డు చేసి వీడియో క్యాసెట్లు, సీడీలు, డీవీడీల రూపంలో పైరసీ చేసి సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మేవారు. వీడియో దుకాణాల్లో అద్దెలకు ఇస్తూ సొమ్ము చేసుకునేవారు. ఈ రాకెట్ను పట్టుకునేందుకు పరిశ్రమ వర్గాలు, పోలీసులు గుర్తించి చర్యలు తీసుకునేవారు. కొన్నిసార్లు ఇంటి దొంగలు కూడా ఎడిట్ రూమ్ నుంచే సినిమాలను లీక్ చేసేవారు. కాలక్రమంలో సినిమా ప్రింట్ల నుంచి డిజిటల్ రూపంలోకి మారింది. ఒకేసారి వేలాది ప్రింట్లు రిలీజ్ చేయడం, విదేశాలకు సైతం ఆన్లైన్లో పంపడం పైరసీ మాఫియా పని మరింత సులభమైంది. సర్వర్ల నుంచే సినిమా ఫైల్ను హ్యాక్ చేసి వెబ్సైట్లలో పెట్టేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారనేది కూడా తెలియకుండా పగడ్బందీగా సాంకేతికతతో పైరసీకి పాల్పడుతున్నారు. వారిని కనిపెట్టి ఆ లింకులను తొలగించేలోగా సినిమాకు జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోతోంది. పైరసీ నుంచి పరిశ్రమను రక్షించుకునేందుకు కొన్నాళ్ల కిందట తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. పలువురు సాంకేతిక నిపుణుల్ని నియమించి దూకుడుగా పనిచేశారు. సీడీలు, డీవీడీలు పట్టుకోవడం, ఇంటర్నెట్లో పైరసీ లింకులు తొలగించేవారు.
ఇందుకు పైరసీకి గురైన సినిమాల నిర్మాతలు నిర్ణీత మొత్తం చెల్లించేవారు. దీంతో కొన్నాళ్లు ఆ సెల్ పైరసీని అడ్డుకోగలిగింది. తర్వాత నిర్మాతలు పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఆ సెల్ పనితీరు అంతంత మాత్రంగానే తయారైంది. తమ వద్దకు వచ్చే నిర్మాతలకు సంబంధించిన లింకులను మాత్రమే డౌన్ చేయడం, తొలగించడం చేస్తున్నారు. మరికొంతమంది నిర్మాతలు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించి పైరసీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించడం లేదు. ఇప్పుడు డిజిటల్ పైరసీ ఏంటి? ఆన్లైన్, విచ్ ఇస్ వెరీ ర్యాంపెంట్, క్యాన్సర్ లాగా పాకుతుంది. ఇది టోటల్గా ఎరాడికేట్ చేయటం అనేది ఎవడో తరం కాదు. కాకపోతే కంట్రోల్ చేయగలం. కంట్రోల్ కూడా ఎంతవరకు చేయగలం? వస్తున్న సైట్ని డౌన్ చేయగలం. ఇది పైరసీ డిపార్ట్మెంట్ చేసే పని. పైరసీ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉంది, ఇవాళ ఉంది. ఓకేనా? బాహుబలిది మేము ట్రాక్ చేసాం, జైపూర్లో ఎక్కడో పట్టుకున్నాం, అదన్నీ మీకు తెలిసిందే. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో 5 లక్షలు 4 లక్షల జీతానికి పనిచేసే మనిషి ఆడు ఇక్కడేం చేయలే, ఎక్కడో వేరే దేశానికి చేశాడు. బట్ ట్రాక్ ఇక్కడికి వచ్చిన పట్టుకున్న ట్రాక్ చేసి ఆ కేసు మీకు తెలిసిందే. దాని తర్వాత ఏదో ప్రభాస్ సినిమాలు కొన్ని చేసాం, అవి కూడా దొరికినాయి కొన్ని. మొన్న పుష్ప ఏదో అది కూడా వచ్చింది HD క్వాలిటీ ప్రింట్. కాకపోతే అది యూట్యూబ్లో ఒక యూట్యూబ్ సైట్ వాళ్ళు చేస్తే ఆ యూట్యూబ్ సైట్ని మనం ట్రాక్ చేయడం జరిగింది. మనం దొరికారు, కేసు ఫైల్ చేశారు. సో ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. టోటల్గా ఎరాడికేట్ అవ్వడం జరగని పని. ఇటీవల రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా అత్యంత నాణ్యతతో ఆన్లైన్లోకొచ్చింది. దీంతో చిత్ర బృందం, మెగా అభిమానులు సైతం షాక్ అయ్యారు. ఓ లోకల్ ఛానల్లో పైరసీ కాపీని ప్రసారం చేయడం చర్చనీయాంశమైంది. మెగా అభిమానులు రంగంలోకి దిగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా కూడా నెట్టింటి నుంచి ఆ పైరసీ కాపీ తొలగించలేకపోయారు. మొన్నటికి మొన్న నాగచైతన్య నటించిన తండేల్ చిత్రం విడుదలై 3 రోజులు కాకముందే పైరసీ కాపీని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. దీనిపై ఆ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవర్సీస్ కు పంపిన ప్రింట్ నుంచి పైరసీ అయినట్లు గుర్తించామని, ఆఫ్రికా దేశాల నుంచి అప్లోడ్ చేసినట్లు తేల్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో పైరసీ సెల్ను మరోసారి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నటులు, నిర్మాతలు కోరుతున్నారు. 14th Feb మార్నింగ్ లైలా మూవీ HD ప్రింట్ లింక్ పెడతా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా? ఇప్పుడు చేసిన వాళ్ళది ఒక నేరం అయితే దాన్ని రొటేట్ చేస్తున్నా లేదా డౌన్లోడ్ చేసినా కూడా ఇట్స్ క్రిమినల్ కేసు అది మన లా ప్రకారం. సో చేసిన వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి ఇది చేస్తున్న వాళ్ళు ఇంకొక రకమైన ఇది ఉంటుంది. సో నేను కామన్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అది తప్పు, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు, ఆ వల్ల చిక్కుకోవద్దు. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా పవర్ఫుల్. ఏ ఫోన్లో ఇది ఉన్నా కూడా IP మీరు ఫార్వర్డ్ చేసినా ఏం చేసినా కూడా ఈజీ టు ట్రేస్. ఇప్పుడు మన ఏదైతే ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఎన్క్రిప్టెడ్ మనకి. బట్ అట్ ద సేమ్ టైం మేము ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మన క్యూబ్ కానీ UFO కానీ ప్లాట్ఫామ్స్ ఎంత టెక్నాలజీ తీసుకొస్తున్నాయో ఆ ఎన్క్రిప్టెడ్ బ్రేక్ చేయడానికి అవతల వాళ్ళు అంతే టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెవెన్యూ ఫర్ దెమ్. సో అందుకని మనం ఎంత టెక్నాలజీ వెళ్తున్నా కూడా ఒక స్టెప్ ఎదురే ఉంటున్నారు. ప్రతి ఎడిటింగ్ రూమ్కి 365 days 3 షిఫ్ట్స్ పెడుతున్నారండి. మా ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళేవాడు, బయటకు వచ్చాడు, ఇంక్లూడింగ్ మీ. నేను సైన్ చేసే లోపలికి వెళ్ళాలి. ఎడిటింగ్ రూమ్లో ఆపోజిట్ సైడ్ కెమెరా ఉంచుతాం, ఎవరన్నా జేబులో తీసి ఏదైనా చేస్తున్నారేమో అని. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నామండి గీతా గోవిందం దెబ్బకి. మేము అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో జరగట్లేదు. మన కాపీ బయటికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉండట్లేదు. ఎందుకు ఇదివరకు మనం 100-200 కాపీలు ఏదో స్ట్రిక్ట్గా చూసాం. ఇవాళ ఏ సినిమా చూసినా 600, 700, 800, 2000 ఇలాగా వెళ్ళిపోతున్నాయి కదండి కాపీలు. కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాత్రం పైరసీని అడ్డుకోవడం తప్ప పూర్తిగా నివారించలేమని చెబుతోంది. పైరసీదారులను గుర్తించి కేసు పెడితే 20 రోజుల్లో బెయిల్పై బయటకొస్తున్నారని, కేసు పెట్టిన నిర్మాతలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అంటోంది. అందువల్లే నిర్మాతలు పైరసీని నియంత్రించేందుకు పెద్దగా దృష్టి సారించడం లేదని చెబుతోంది. ఒకప్పుడు థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులు టైటిల్ కార్డు నుంచి శుభం కార్డు వరకు సినిమాను ఆస్వాదించేవాళ్లు. స్మార్ట్ ఫోన్ రావడం, డేటా వినియోగం ఎక్కువ కావడంతో పైరసీ జాడ్యం ముదిరింది. సినిమా మొదలవడమే ఆలస్యం. కొందరు ఫోన్లో రికార్డ్ చేసి స్టేటస్లుగా పెట్టడం,
స్నేహితులకు పంపడం చేస్తున్నారు. ఇంకొందరు వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ముందే ఆ సన్నివేశాలను చూస్తున్నారు. ఇక థియేటర్లో తొలిసారి ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి సగటు ప్రేక్షకుడు కోల్పోతున్నాడు. చదువుకున్న వాళ్ల ప్రవర్తన ఇలా ఉంటే ఆకతాయిల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సెల్ ఫోన్లలో చిత్రీకరించడాన్ని అడ్డుకోవడం సాధ్యమైనా ఇప్పుడు కుదరడం లేదని థియేటర్ యాజమాన్యాలంటున్నాయి. మా దగ్గర థియేటర్స్లలో స్ట్రిక్టర్ రూల్స్ చేసుకున్నాం. యాక్చువల్లీ క్యాబిన్లో కానివ్వండి, సీసీటీవీ కెమెరాలు కానివ్వండి, ఇవన్నీ ఫంక్షన్లు చాలా హెల్ప్ అవుతున్నాయి. సో ఓనర్కి తెలియకుండా ఏమీ జరగదు అన్న టైప్లో వచ్చేసింది. ఆ లెవెల్లో కంట్రోల్ అయింది. ఆ వరకు మేము ఇలా ఆపుతున్నాం. సీసీటీవీ కెమెరాలు కానివ్వండి, క్యాబిన్ కానివ్వండి. అండ్ ఒక చిన్న ఎక్సర్సైజ్ అది కంప్లీట్ చేయలేం. ఎట్టాగో ఆడియన్స్ స్క్రీన్ మీద ఇట్లా షూట్ చేస్తుంటే ఆపడానికి ప్రయత్నం చేశాం ఒక 1-2 years కింద. బట్ అది ఆపలేని విధంగా తయారైపోతుంది. అంటే ఓకే 30 seconds తీస్తున్నాడు కదా, 10 seconds తీస్తున్నాడు కదా, అది ఫిల్మ్ పబ్లిసిటీకి పనికొస్తుంది కదా అనే మాటతో ఆగిపోతున్నాం. సో ఆన్ ద హోల్ ఒక పైరసీని అరికట్టే విధానం అయితే కావాలండి యాక్చువల్లీ. అగ్ర హీరోల అభిమానుల ఆధిపత్య పోరు కూడా సినిమా పైరసీకి కారణమవుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తమకు నచ్చని హీరో సినిమా విడుదలైతే మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చేలా పోస్టులు పెట్టడం, హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేయడం పరిపాటిగా మారుతోంది. తెలిసి కొందరు, తెలియక కొందరు ఈ ఉచ్చులో చిక్కి పోలీస్ కేసుల వరకు తెచ్చుకుంటున్నారు. నిర్మాత తను రిలీజ్ అయినటువంటి ఉండే టెన్షన్ లో మధ్యాహ్నం సాయంత్రంకి ఇది వస్తే ఇది వేరే ఫైట్. ఇప్పుడు ప్రతి సినిమా నిర్మాత ఏం చేస్తాడంటే, మేము ఒక యాంటీ పైరసీ వింగ్ ని అప్రోచ్ అవుతాం, వాళ్ళకి ఈ కేసు అప్పచెప్తాం, ఏవైతే లింకులు వచ్చాయో వాళ్ళు పంపిస్తాం, వాళ్ళు డిలీట్ చేస్తూ ఉంటారు. కానీ బియాండ్ పాయింట్ ఒకేసారి ఒక 100-200 లింకులు వచ్చాయనుకోండి, అవి తీస్తుంటే అవి పుడుతుంటే ఎంత కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిన సమయం. ఒక నిర్మాత ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎంతో ఆశతో సినిమా రిలీజ్ చేస్తే, రిలీజ్ అవుతున్న 100 సినిమాలు 200 సినిమాలు సంవత్సరానికి వస్తే అందులో 20%, 15% కూడా ఎందుకు కమర్షియల్ సక్సెస్ రావట్లేదు. అలాంటి వచ్చిన కమర్షియల్ సక్సెస్ వచ్చినప్పుడు 20 సినిమాలు 30 సినిమాలు కూడా ఇటువంటి పైరసీ బారిన పడితే అది దానికన్నా రిస్కీ థింగ్ ఇంకోటే ఉండదు. ఆ నిర్మాతకి ఎంత హ్యూజ్ లాస్ అండ్ రెవెన్యూ లాస్ అది. సో దాన్ని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. పైరసీ ఒక తెలుగు సినిమానే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్రంగా వేధిస్తోంది. సినిమాలు తీయాలంటే నిర్మాతలు బెంబేలెత్తిపోయేలా చేస్తోంది. అప్పులు చేసి తీసిన సినిమాలకు వసూళ్లు రాకపోవడం ఒక బాధైతే, పైరసీ బారిన పడి మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకుపోవడం నిర్మాతలకు శరాఘాతంగా మారుతోంది.